జై శ్రీరామ్ అండి అందరికీ. నెగిటివ్ 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 నేను మాట్లాడను అని అనుకుంటూనే నెగిటివ్నెస్సే ఆలోచిస్తూ నెగిటివ్ గురించే మాట్లాడుతూ ఉంటారనమాట కొంతమంది. పైగా వాళ్ళు మాట్లాడను అని అంటూనే పక్కోళ్ళకి మళ్ళీ దాని గురించి చెబుతూ ఉంటారు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మన వీడియోస్ చూస్తున్నారు కదా, వాళ్ళకి అర్థమవుతుంది కదా ఆవిడ చేసిన మోసాలేంటి, అసలు ఎలా చేస్తున్నారు, ఎలా మ్యానిపులేషన్ చేస్తున్నారు వ్యూస్ తెచ్చుకోవడం కోసం, పక్కన వాళ్ళని ఎలా తొక్కేస్తున్నారు ఎదగకుండా అనేది చెప్తున్నాం కదా. అందరూ చూస్తున్నారు, అందులో మన దాంట్లో పెట్టే కామెంట్స్ ఖచ్చితంగా చదువుతారు, చదవకుండా ఉండరు. వాళ్ళది ఎలాగా కామెంట్స్ అనేది ఆన్లో ఉన్నట్టే కనిపిస్తుంది కానీ అది ఆన్ అయినట్టు కాదు, అందులో ఏవి రావు. సో ఆటోమేటిక్గా ఎలా ఉంటుంది, మన ఛానల్ మీదే కన్నంత ఉంటుంది, చక్కగా మన ఛానల్ చూస్తూ ఉంటారు. అలానే మన ఛానల్ వైపే వాళ్ళ కళ్ళన్నీ ఫోకస్ అంతా ఉంటూ ఉంటుంది. మరి పక్కన వాళ్ళు మాత్రం చూడొద్దంట, ఇంకెవరు చూడొద్దంట, అసలు ఇటువైపు అనేది ఆలోచించకూడదంట, ఎప్పుడు పాజిటివ్నెస్ తోటే ఉండాలంట, ఎప్పుడు ఇంకా చెప్పే నీతులు హరికథలు అన్నీ వింటూ కూర్చోవాలంట అని చెప్పేసి చెప్తున్నారనమాట. మరి నేను అదే అడుగుతున్నా, నెగిటివ్ అవతల వాళ్ళకి వద్దు అని చెబుతూ మీరెందుకు చూస్తున్నారు? మీ దృష్టిలో ఇదైతే నెగిటివే కదా, అంటే నా ఛానల్ నెగిటివ్ ఛానలే కదా. అలాంటప్పుడు జనాలకు చెప్పినప్పుడు మీరు కూడా ఆ పని చేయాలి కదా, చూడకూడదు కదా. మరి మీరేమో చూడొచ్చు కానీ జనాలు అయితే చూడకూడదంట. ఇది ఎక్కడి రాజ్యం అండి బాబు, ఇది ఎక్కడ రాజ్యాంగం? వీళ్ళ రాజ్యాంగం వీళ్ళే రాశారా ఏంటి? వీళ్ళకి ఒక రూలు పక్కనోడికి ఒక రూలు. పైగా వీళ్ళు చేసే పిచ్చి పిచ్చి పనులు, ఆ పిచ్చి పనుల గురించి చెబితే కూడా కాలుతుంది. అయినా ఎందుకు కాలదులేండి, గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు యువతల ఏది మాట్లాడినా వాళ్ళే భుజాలు తడుముకుంటున్నారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు తప్పు చేశారు కాబట్టే వాళ్ళు భుజాలు తడుముకుంటున్నారని అర్థం. తప్పు చేయని వాళ్ళైతే వాళ్ళు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? కరెక్టే కదా నేను అడిగేది. ఇప్పుడు ఉన్నాయి, చెట్టు నుంచి కాయలు వచ్చాయి. కాయలు వచ్చిన తర్వాత ఫస్ట్ ఏమని చెప్పారు, అమ్ముదామని రేటు మాట్లాడుకొని వచ్చాము, సో తీపిస్తున్నాము అని చెప్పారు. మళ్ళీ అదే వీడియోలో మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ ఏం చెప్పారు, అందరికీ పంచుదామని అనుకుంటున్నాను అని చెప్పారు. ఫైనల్గా నేను మొన్న ఏం చెప్పాను, కాయలు చిన్నగా ఉన్నాయండి, సో చిన్న కాయలు వాళ్ళు ఏంటంటే ఇంకా తక్కువకి తీసుకుంటారు, లేకపోతే ఉపయోగం ఉండదు అని చెప్పేసి పంచుదామని డిసైడ్ అయ్యారు. కొన్ని కాయల్లో వాటర్ కూడా ఉండవండి అని చెప్పేసి చెప్పాను కదా. సో మీ అందరికి అది గుర్తుంటే ఈరోజు అదే నిజమైంది చూడండి. వాళ్ళు సగం కాయలేమో అమ్మేశారంట, సగం కాయలేమో జనాలకు పంచాము అని చెప్తున్నారు కదా. సో అమ్మేసిన కాయలు ఏంటంటే కాస్త నీళ్లు ఉన్నవి మంచివి కొంటారు. ఎవరైనా డబ్బులు ఇచ్చి కొనుక్కునేటప్పుడు ఏం చేస్తారు, పిచ్చి పిచ్చి అయితే డబ్బులు ఇచ్చి మరి ఎవడు కొనుక్కోడు కదా. బిజినెస్ అసలు లాస్ అవుతుంది కానీ ఇంప్రూవ్ అవ్వదు కదా, ఎవరు కూడా కొనుక్కోరు కదా. వచ్చిన కాయల్లో సగము మంచిగున్న కాయలు, నీరున్న కాయలు ఏం చేశారంటే వాళ్ళకి అమ్మేశారు. అమ్మేసి చక్కగా డబ్బులు తెచ్చేసుకున్నారు. మిగతావి నీరు తక్కువ ఉన్న కాయలు, మరి చిన్నగా కనిపిస్తున్న కాయలు ఏవైతే ఉన్నాయో అవేం చేస్తున్నారు, చుట్టూ ఉండే వాళ్ళకి ఇచ్చేస్తున్నారనమాట. ఆ కాయలు కూడా మీరు గమనించినట్టయితే మీకు పీచ్ ఉంది కదా, ఆ పీచ్ అనేది కొంచెం ఉంచారు, ఎందుకంటే కాయ లావుగా కనిపించడం కోసమని ఉంచారు. ఇప్పుడు మనం దేవుడికి కొట్టే కొబ్బరికాయ పీచు పూర్తిగా మంచిగా తీసేసి నీట్గా ఉంటుంది చూడండి, మీకు సైడ్స్ పీచ్ అనేది పూర్తిగా రిమూవ్ చేసి చక్కగా ఇస్తారు. అలా లేదు, ఇప్పుడు వాళ్ళకి సైడ్న కొంచెం పీచు ఉంచారు, ఎందుకంటే కాయ అనేది వాళ్ళకి జనాలకి లావుగా కనిపించాలి అన్న ఉద్దేశంతో ఉంచేశారనమాట. పూర్తిగా కూడా నీట్గా మనం దేవుడి దగ్గర కొట్టే కాయ తీసినంత నీట్గా అక్కడ తీయలేదన్నమాట. సో మీకు అర్థమైందా? మరి అదే ఇంత చూపించిన వాళ్ళు, ఆ షాపు చూపించిన వాళ్ళు, కాయలు కొబ్బరి బోండాలు చూపించినప్పుడు జస్ట్ పీచు తీసేసిన తర్వాత ఆ కాయల్ని చూపించలేదు, సేమ్ టైం అమ్మేటప్పుడు వీడియో కూడా చేయలేదు. ఎందుకు చేయలేదు? అలవాటే కదా, వీడియోస్ చేయడం అనేది అలవాటే కదా. సో ఆ వీడియో చేయొచ్చు కదా, మరి పెట్టొచ్చు కదా. ఎందుకంటే పెడితే జనాలకు అర్థమైపోతుంది, లావు ఉన్న కాయలేమో అమ్మేసుకున్నారు, లావు తక్కువ ఉండి నీరు తక్కువ ఉండే కాయలేమో పంచడానికి ఉపయోగించారు అని అర్థమవుతుంది. పోనీ ఏమన్నా వీడియో అంటే మొత్తం తీయకుండా ఉన్నారా అంటే కాదు కదా. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని పేరు పేరు చొప్పున పక్కకు పెడుతూ మళ్ళీ ఇవ్వమని చెబుతూ ఇదంతా మళ్ళీ ఒక పెద్ద ప్రాసెసింగ్ వీడియో. వీటన్నిటి
వీటన్నిటి మధ్యలో అక్కడ అమ్మిన వీడియో ఎట్లా మిస్ అవుతుంది చెప్పండి? మిస్ అవ్వద్దు కదా. సో ఏంటంటే ఇక్కడ జనాలకి పైకి ఒకటి చెప్పాలా, మనం ఒకటి చేయాలా. మనం చేసే పని ఏదైతే ఉందో అది మనకు మాత్రమే తెలవాలా, జనాలకు తెలవద్దు. జనాలందరికి చెవులో క్యాలీఫ్లవర్లు, క్యాబేజీలు అవన్నీ పెడితే పెట్టించుకుంటారు కదా పాపం. వాళ్ళు ఏంటంటే గుడ్డిగా ఏది చెబితే అది నమ్మేస్తారు. అందుకని ఈజీగా మనం ఏదైనా చెప్పేయచ్చు మంచి అన్న పేరుతోటి వాళ్ళ మీద స్ప్రెడ్ అవుతున్న విషయాల గురించి ఇండైరెక్ట్గా మాట్లాడవచ్చు. నెగిటివ్ వైపుకి వెళ్ళొద్దండి, మాట్లాడొద్దండి, చెయ్యొద్దండి అంటే ఎవరికి అవసరం ఉంటుందండి? నెగిటివ్ కావాలి అని ఎవ్వరూ కోరుకోరే, ఎవరికి అవసరం కూడా ఉండదు. మళ్ళీ ఇదే మాట్లాడేవాళ్ళు మళ్ళీ ఏమంటారు? దేవుడు ఏది ఇచ్చినా స్వీకరించాలి, అంతా దేవుడి దయ, దేవుడికి తెలవంది ఏముంది అని చెప్పేసి మళ్ళీ భగవంతుడి మీదే భారం వేసినట్టు మాట్లాడుతూ ఉంటారు. మరి భగవంతుడి మీద భారం వేసినట్టు ఒక తరక మాట్లాడడం దేనికి? ఇంకో పక్కేమో అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పడం దేనికి? ఏదన్నా ఒక రూట్లోనే ఉండాలి కదా. రెండు పడవల మీద కాళ్ళేసి ప్రయాణం చేస్తే మునిగిపోవడం తప్పించి ఏం కాదు, పడవలకి ఏం కాదు, మునిగిపోతారు అంతే. కానీ ఎప్పుడు ఒక పడవలో కూర్చొని ప్రయాణం చేస్తే ఆ పడవ తీరానికి పోయినా దేనికి పోయినా ఒకటి కరెక్ట్ వేలో ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే రెండు పడవల మీద కాళ్ళు పెట్టేసి చక్కగా ఏరు దాటేద్దాం అని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. అది విఫలమవుతుంది. ఒక్కోసారి ఇక తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు కూడా బయటికి కక్కేస్తున్నారనమాట. సో నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, మనం తప్పు చేయకపోతే మన గురించి 10 మంది కూడా మాట్లాడరు కదా. తప్పు చేశారనుకోండి ఖచ్చితంగా మాట్లాడతారు. మాట్లాడకూడదు అనే హక్కు లేదు కదా. మీరు ఎలాగా సోషల్ ప్లాట్ఫామ్ని మీరు ఎలా యూజ్ చేసుకుంటున్నారో, పబ్లిక్ ప్లాట్ఫామ్ని మేము కూడా అలానే యూజ్ చేసుకుంటున్నాం కదా. మాకు కూడా వాక్ స్వాతంత్రం అయితే ఉంది కదా. సో కాబట్టి మేము కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు మాదేంటి, మేమేం చెప్తున్నాము అని చెప్పేసి. సో అదనే కాదండి, ఇంకా కొంతమంది కూడా చెప్పారు, చాలామంది సిస్టర్స్ వేరే ఛానల్స్లో కూడా ప్రమోషన్స్ అవుతున్నాయి సిస్టర్, మరీ దారుణంగా చేస్తున్నారు, ప్రతిరోజు ఏదో ఒకటి చేసి సావగొడుతున్నారు, ఫస్ట్లో బాగానే ఉండేవాళ్ళు, తర్వాత ఒకటే ప్రమోషన్స్ విసుగుపుడుతుందని చెప్పి వీళ్ళంతా ఏమంటారు, చదపురుగుల్లాగా ఏదన్నా కనిపించింది అనుకోండి, అవి అవసరమా కాదా అనేది కాదు, పాడు చేయడమే వీళ్ళ ఉద్దేశం. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, దాదాపు ఇన్ఫ్లుయెన్సర్స్లో 100 మందిలో 90% మంది ప్రమోషన్ పేరుతోటే బతకాలని వచ్చే వాళ్ళు ఉన్నారు. నిజంగా నేను చెప్పేది అంటే, నిజాయితీగా ఇది పనికొస్తుంది జనాలకి, దీని గురించి చెప్పాలి అని అనుకునే వాళ్ళు తక్కువ. కానీ అవసరం లేనిది కూడా ఇది అవసరం ఉంది, ఇది చాలా బాగుంది, ఇది మీరు కొనుక్కోండి, మీరు స్టైల్గా కనిపిస్తారు, మీరు మోడర్న్గా కనిపిస్తారు, లేకపోతే ఇది మీకు చాలా యూజు, మల్టీపర్పస్ యూజు అని చెబుతున్న వాళ్ళు ఇంకా ఉన్నారు. లేరు అని నేనైతే చెప్పట్లేదు, చాలామందే ఉన్నారనమాట. సో అలాంటి వాళ్ళందరి గురించి మనమైతే మాట్లాడదాం. కానీ ఎవరైతే ఎక్కడైతే ఎక్కువ నష్టపోతున్నారో వాళ్ళ గురించి ఖచ్చితంగా మనమైతే మాట్లాడదాం. మాట్లాడకుండా ఉండేది ఏం లేదు. ఇప్పటిదాకా మన ఛానల్లో చూసినట్టయితే చాలామంది గురించి కూడా మనం మాట్లాడాం. వాళ్ళు కరెక్ట్ వేలో ఉన్నారనుకోండి, పట్టించుకోము. ఇప్పుడు లచ్చక్క వాళ్ళు ఉన్నారు, చక్కగా ఇప్పుడు ఫ్యామిలీవి ఏవో చేసుకుంటున్నారు, అసలు మనం మాట్లాడతామా? మాట్లాడం కదా. మనకేం అవసరం, వాళ్ళు తప్పు చేయట్లేదు, మనం మాట్లాడట్లేదు. సరే వచ్చిన వ్యూస్తో వాళ్ళు చక్కగా సర్ది పెట్టుకొని హ్యాపీగా వాళ్ళ ఇంట్లో ఏదో ఈ పిచ్చి పిచ్చి డ్రామాలు, పిచ్చి పిచ్చి యాక్టింగ్లు చేయకుండా ఇంట్లో వ్లాగ్స్ తీసుకుంటున్నారు. సో అది హ్యాపీ, అందరికీ హ్యాపీ. అలా చేస్తుంటే మనకు కూడా సంతోషంగా అనిపిస్తుంది, రియల్దే కదా చేస్తుంది అని అనిపిస్తూ ఉంటుంది. సో ఓకే, అలా మారిపోతే మనం అసలు పట్టించుకోం కదండి. మనకు ఒకళ్ళు చెప్పే పని కూడా లేదు, మనం పట్టించుకోము. సో మారాలి కదా, మారేదాకా మనం తప్పదు మాట్లాడింది, అందుకోసం మాట్లాడుతున్నా అనమాట. సో ఇంకా ఈ డ్రామాలు అనేవి ఆపితే బాగుంటుంది. అమ్మితే అమ్మండి, ఒరిజినల్గా లావున్నాయి అమ్మేశారండి, సన్నగున్నాయి మేము పంచామని చెబితే నష్టమేం లేదు, ఉన్న విషయం చెప్తే నష్టమేం ఉంటుంది. కానీ దాచిపెట్టి అబద్ధాలు చెప్తారు కదా, నాకు అక్కడ కోపం వస్తుంది, అందుకోసం నేను మాట్లాడతాను. సో ఇదండి ఈరోజు వీడియో. అయితే మీ అందరికీ నచ్చే ఉంటుంది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.